హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఇవాళ బడ్జెట్ అయితే కంప్లీట్ అయింది. బిలీవ్ మీ, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక పెద్ద నెగిటివ్ అప్డేట్ ఉంటుందని మార్కెట్ లో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో రియల్ ఎస్టేట్ మీద పంజా అయితే విసిరారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి నెగిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ కానివ్వండి, స్టాక్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి నెగిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. పాజిటివ్ ఏం లేదు, కానీ దీనికంటే బిగ్ నెగిటివ్ ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కనిపిస్తూ ఉండడం. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. వాటి కారణంగా ప్రాబబులీ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ మనీ స్టాక్ మార్కెట్ లకు మూవ్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ తో ఏమో, కానీ ఈవెన్ క్యాపిటల్ గెయిన్స్ ని పెంచినా కానీ మార్కెట్స్ ఒక బిగ్ క్రాష్ కి వెళ్లకుండా ఉందా అంటే అది రియల్ ఎస్టేట్ లో క్రియేట్ అవుతున్న నెగిటివ్ ఇంపాక్ట్ కమింగ్ టైమ్స్ లో ఫండ్స్ ని ఈక్విటీ మార్కెట్స్ లోకి మూవ్ చేస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు. దీంతో పాటు గోల్డ్ రిలేటెడ్ గా ఒక బంపర్ ఆఫర్ అయితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రకటించారు, ట్యాక్స్ లను తగ్గించి. కాబట్టి గోల్డ్ ప్రైస్ లో అమాంతం 5%, 6% క్రాష్ అయ్యాయి ఇవాళ. అండ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కూడా చాలా చేంజెస్ ని ఎంప్లాయిడ్ క్లాస్ కోసం అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే కొత్తగా జాబ్ లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకు కూడా వెసులుబాట్లు క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. దీన్ని ఎలా డివైడ్ చేస్తున్నానంటే, ఫస్ట్ మీకు ట్యాక్స్ రిలేటెడ్ గా, ఈ బడ్జెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ అని అక్కడ కవర్ చేస్తాను. పర్సనల్ ట్యాక్స్ స్లాబ్స్ దగ్గర నుంచి స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం, గోల్డ్ రిలేటెడ్ గా తీసుకుంటున్న ట్యాక్స్ చేంజెస్, రియల్ ఎస్టేట్ పరంగా ఉంటున్న చేంజెస్, స్టాక్ మార్కెట్ పరంగా ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ అవన్నీ అక్కడ కవర్ అయిపోతాయి. తర్వాత బడ్జెట్ హైలైట్స్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఈ ట్యాక్స్ అప్డేట్స్ ఇంకేమైనా ఇతర ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయా, అవి అయిపోయాక ఈ బడ్జెట్ లో ఇచ్చిన అప్డేట్స్ కారణంగా ఏ స్టాక్స్ రియాక్ట్ అవబోతున్నాయి వాటి గురించి మాట్లాడుకొని నిన్న మన మార్కెట్ క్లోజింగ్ నుంచి ఉంటున్న కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్, మార్కెట్ అనాలిసిస్ తో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. ఇలా డీటెయిల్డ్ గా డివైడ్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ ని సింపుల్ గా మీ ముందుకి తీసుకురావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. బడ్జెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మాట్లాడుకుందాం. బడ్జెట్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ట్యాక్స్ గురించి ఏదైనా ఇంపార్టెంట్ చేంజెస్ ని చేశారు. నార్మల్ గా పర్సనల్ ట్యాక్స్ రిలేటెడ్ గాను చేంజెస్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా అయితే కొంత బిగ్ షాక్ ఇచ్చారని అనుకోవాలి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు గవర్నమెంట్ కి ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత పర్సెంట్ డబ్బులు వచ్చింది, అండ్ అలా వస్తున్న డబ్బుల్ని ఎంతెంత పర్సెంట్ వేటికి ఖర్చు పెడుతున్నారు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది అనేది పైన, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనేది కింద మీరు గమనించవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ పీడిఎఫ్ మొత్తాన్ని మీకు చూపిస్తున్న దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. డౌన్లోడ్ చేసుకున్నారంటే ఎంటైర్ బడ్జెట్ మీకు కళ్ళ ముందు ఉంటుంది. అండ్ ఏ సెక్టార్స్, ఏ సెగ్మెంట్స్ లో గవర్నమెంట్ ఎంతెంత ఖర్చు చేయబోతుంది అన్నది ఇక్కడ మీకు స్క్రీన్ పైన గమనించవచ్చు. దాంతో పాటు ఏ స్కీమ్స్ రిలేటెడ్ గా గతంలో ఎంత స్పెండ్ చేశారు, ఇప్పుడు ఎంత స్పెండ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రిలేటెడ్ గా, సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా, సోలార్ పవర్, ఎల్పిజి గ్యాస్, ఇలా వేరియస్ స్కీమ్స్ రిలేటెడ్ గా ఉన్న అలొకేషన్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మెయిన్ పాయింట్ లోకి వద్దాం. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ రిలేటెడ్ గా ఇటువంటి చేంజెస్ ని చేశారు. ఇక్కడ మీకు కంపారిజన్ కోసం గతంలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్, ఓల్డ్ స్లాబ్స్ అలానే ఉన్నాయి ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ రిలేటెడ్ గా. బట్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఉంటున్న స్లాబ్స్ ని ఇక్కడ పైన ఉంచుతున్నాను. అప్ టు 3 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. బట్ 3 to 6 lakhs, 3 to 9 lakhs, 9 to 12 lakhs, 12 to 15 lakhs, ఇలా 3 lakhs కి గతంలో ఉంటున్న న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో మనకి స్లాబ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు గమనించారంటే, జస్ట్ ఫర్ ద సింప్లిసిటీ 3 to 6 lakhs కదా, 6 కు 1 lakh యాడ్ చేశారు. 3 to 7 lakhs కి ఇప్పుడు 5%. అలాగే ప్రీవియస్ లో 6 to 9 lakhs ఉండేది, ఇప్పుడు అది 7 to 10 lakhs కి. గతంలో 9 to 12 lakhs ఉండేది, ఇప్పుడు అది 10 to 12 lakhs కి. ఇన్కమ్ బ్రాకెట్స్ అయితే 1 lakh దగ్గరగా ఇనిషియల్ గా పెంచడం జరిగింది. దీని కారణంగా వచ్చే అడ్వాంటేజ్, ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ లో లోయర్ ఇన్కమ్స్ ని సంపాదిస్తున్న వాళ్ళకి అప్ టు 17,500 దగ్గరగా బెనిఫిట్స్ జరుగుతుందని, ఈవెన్ ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళకి కూడా 3 to 7 lakhs, 7 to 10 lakhs ఈ లెక్కన క్యాలిక్యులేషన్స్ చూస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ట్యాక్స్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. మీరు క్యాలిక్యులేట్ చేస్తే 17,500 సేవింగ్ ఇక్కడ మీకు స్లాబ్స్ మార్చడం కారణంగా వస్తున్నట్లు మీకు కనిపించదు. ఈ లెక్క ఎలా ఉంటుందంటే, 10,000 వరకు బెనిఫిట్ ఈ స్లాబ్స్ మారడం కారణంగా సేవ్ చేసుకుంటారని. ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ ని 50,000 నుంచి 75,000 కి పెంచారు కదా, అంటే 25,000 ఎక్స్ట్రా స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తున్నట్టు కదా. నార్మల్ గా అయితే దాని మీద కూడా మనం ట్యాక్స్ కట్టుండాలి. అలా హైయెస్ట్ ట్యాక్స్ 30% తీసుకొని ఆ 25,000 మీద 30% అంటే ఎంత, అదొక 7,500. సో ఇలా స్లాబ్స్ ని మార్చడం కారణంగా 10,000, స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా అడిషనల్ 7,500, టోటల్ గా 17,500 అనేలా మీకు ఇక్కడ సేవింగ్స్ అని కనిపిస్తుంది. సో ఇది హైయెస్ట్ ట్యాక్స్ స్లాబ్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని వాళ్ళు చేసిన క్యాలిక్యులేషన్ అది. సో ప్రతి ఒక్కరికి ఎంత తక్కువ ఇన్కమ్ ఉంటున్నా 10-15%, 5% ట్యాక్స్ స్లాబ్స్ లో ఉంటున్నా 17,500 సేవ్ అయితే కాదు. ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎల్స్ ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరికి 17,500 బెనిఫిట్ అనేలా క్రియేట్ అవుతుంది. ఫైనలీ సాలరీడ్ క్లాస్ రిలేటెడ్ గా మేజర్ బెనిఫిట్ అని ఏం పిలవలేం, కానీ బట్ సమ్ వాట్ అడ్వాంటేజ్ ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్స్ ని చూస్ చేసుకుంటున్న వాళ్ళకి దీని ద్వారా బెనిఫిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అని దీంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ గతంలో 50,000 కదా మనకుంది, అది 75,000 చేశారు. నియర్లీ 50% పెంచుతున్నట్టు.
చేస్తున్నట్టు. అండ్ ఫ్యామిలీ పెన్షన్ రిలేటెడ్ గా 15,000 25,000 కి ఇంక్రీజ్ చేసి ఆ డిడక్షన్ ని. సో ఫ్యామిలీ పెన్షన్ ని పక్కన ఉంచుదాం, మెజారిటీ పీపుల్ కి ఇది వర్తించదు. బట్ స్టాండర్డ్ డిడక్షన్ మాత్రం ఎవ్రీ ఎంప్లాయ్ కి ఇది వర్తిస్తుంది కాబట్టి యూజువల్ గా అప్లై చేసుకుంటున్నప్పుడు ట్యాక్స్ రెజిన్స్ లో స్టాండర్డ్ డిడక్షన్ ఇలా పెంచడం కారణంగా ఈ అడ్వాంటేజ్ కంప్లీట్ గా ఎంప్లాయీస్ ఎవరైతే ట్యాక్స్ ని పే చేస్తుంటారో వాళ్ళకి వెళ్తున్నట్టు. ఇది పర్సనల్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్. స్లాబ్స్ ని కొంత మార్చారు, 1 lakh దగ్గరగా ఇంక్రీజ్ చేశారు, స్టార్టింగ్ అప్ టు 12 lakhs వరకు స్టాండర్డ్ డిడక్షన్ ని పెంచారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఎక్కడ వచ్చిందంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎప్పటి నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటది గవర్నమెంట్ సైడ్ నుంచి అని. ఆ ఎలిమెంట్ ఇవాళైతే బయటపడింది. ఎస్టిటి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఇది కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వానికి వెళ్లే ట్యాక్స్. ఇది 0.0125% నుంచి 0.02% కి పెంచారు, విచ్ ఈస్ నథింగ్ బట్ 68%, 68% దగ్గరగా ట్యాక్స్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు అడిషనల్ గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కట్టాలి. అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి 0.0625% నుంచి 0.1% కి పెంచారు. అంటే సుమారుగా 60% ట్యాక్స్ ఎస్టిటి ఇప్పటి వరకు మీరు ఆప్షన్స్ ని ట్రేడ్ చేస్తుంటే పే చేస్తున్నది కాస్త అడిషనల్ గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కట్టాలి. ఇలా పెంచిన ఎస్టిటి October 1st, 2024 నుంచి అమల్లోకి వస్తుందని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. ట్యాక్స్ ని పెంచారు కరెక్ట్, అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో కూడా తెలియాలి కదా. October 1st, 2024. ఇది పర్సంటేజెస్ లో ఉంది, చిన్నదే అనుకుంటారు. బట్ మీరు ఒక్కసారి ట్రేడ్ చేస్తుంటే మీ కాంట్రాక్ట్ నోట్ ను ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అందులో అన్నిటికంటే ఎక్కువగా మీరు కడుతున్న చార్జెస్ ఎస్టిటి మీదే ఉంటాయి. ఎందుకంటే మీరు కొంటున్నది 5,000కి 10,000కైనా అది ఓవరాల్ టర్న్ ఓవర్ లెక్కన క్యాలిక్యులేట్ అయినప్పుడు ఓవరాల్ ఇయర్ లో, ఫైనాన్షియల్ ఇయర్ లో చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. అండ్ ఎస్టిటి దీని మీదే వేస్తున్నప్పుడు అది థౌజండ్స్ లోనే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ అండ్ కొంతమంది లాక్స్ లో కూడా పే చేస్తూ ఉంటారు. కాబట్టి దాని మీద ఇంత పర్సెంట్ పెంచడం డెఫినెట్లీ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ని డిస్కరేజ్ చేసే విధంగా గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల్లానే మనం భావించాలి. అండ్ ఈక్విటీస్ లో ట్రేడింగ్ చేస్తున్న ఈక్విటీస్ రిలేటెడ్ గా ఉంటున్న ఎస్టిటిని మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది ఇంకా మీకు క్లియర్ గా అర్థం కావాలంటే జిరోదా సిఇఓ అండ్ ఫౌండర్ అయిన నితిన్ కామత్ గారు ఈ అప్డేట్ చేశాక ఎస్టిటి రిలేటెడ్ గా ఇలా చార్జెస్ ని పెంచారు అనే అప్డేట్స్ వచ్చిన తర్వాత తను చెప్తున్న లెక్కలు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పటి వరకు కేవలం ఎస్టిటి పేరుతోనే వీళ్ళు 1,500 కోట్లు లాస్ట్ సంవత్సరంలో కలెక్ట్ చేశారంటున్నారు. ఈ డబ్బులు మొత్తం పోయింది గవర్నమెంట్ కి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ జరిగిన యాక్టివిటీ ఈసారి కూడా జరుగుతుంది. ఎస్టిటి పెంచినా సరే మన వాళ్ళు ట్రేడింగ్ అలానే చేస్తారు అనుకుంటే ఈసారి మేము కలెక్ట్ చేయబోయేది 2,500 కోట్లు అంటున్నారు. నేను మీకు చెప్పాను కదా ఫ్యూచర్స్ లో ఆల్మోస్ట్ 68% పెరుగుతున్నట్టు. ఈ లెక్కను చూస్తే ఆప్షన్స్ లో ఆల్మోస్ట్ ఒక 60% దగ్గరగా పెరుగుతున్నట్టని. కాబట్టి మీరు ఇది 1,500 crore మీరు 60% అబోవ్ దగ్గరగా మీరు దీన్ని మల్టిప్లై చేశారంటే 60% పెంచారంటే సుమారుగా ఈ నెంబరే వస్తుంది. 2,400 నుంచి 2,500 కోట్లే వస్తుంది. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఎఫ్ఎన్ఓ చేస్తున్న వాళ్ళు మీరు ఇప్పటి వరకు కడుతున్న ట్యాక్స్ 60 to 68% దగ్గరగా డిపెండింగ్ అపాన్ మీరు ఫ్యూచర్స్ ఎక్కువ చేస్తారా ఆప్షన్స్ ఎక్కువ చేస్తారన్న దాన్ని బట్టి మీరు గవర్నమెంట్ కి అడిషనల్ ట్యాక్స్ ని కట్టబోతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడతో ఎండ్ అనుకోకండి. నిర్మలా సీతారామన్ గారి పార్టే ఎండ్ అయింది ఇక్కడ. అంటే ఎఫ్ఎన్ఓ ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. ఇంకా సెబీ రిలేటెడ్ గా అప్డేట్స్ మనకి మిగిలి ఉన్నాయి. లెట్స్ వెయిట్. అండ్ అది కూడా వచ్చిన తర్వాత సెబీ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ ఏవేవో వాళ్ళు స్టెప్స్ తీసుకోబోతున్నారని వచ్చిన అప్డేట్ తర్వాత డీటెయిల్డ్ గా మనం ఇది ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పటి వరకు మీరు ఇది విన్నారు కదా, ఎస్టిటి ఎంత పర్సెంట్ పెరగబోతుంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో. ఒకవేళ ఎఫ్ఎన్ఓ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఇలా తీసుకుంటున్న చర్యల కారణంగా మీరు ఏదైనా చేంజ్ ఆర్ స్టెప్ తీసుకోబోతున్నారా? ట్రేడింగ్ ని తగ్గించడం ఆర్ కంప్లీట్ ఎగ్జిట్ అవ్వడం ఆర్ ఫర్దర్ గా సెబీ రిలేటెడ్ గా స్టెప్స్ చూసిన తర్వాత ఇంకే యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా. సో దట్ ఎఫ్ఎన్ఓ కమ్యూనిటీ ఏమనుకుంటుంది ఆఫ్టర్ దీస్ స్టెప్స్ అనేది కూడా ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ సెబీ మనందరికీ కూడా అర్థమవుతుంది. ఇప్పటి వరకు ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నాం. ట్రేడింగ్ లో ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఎంత పెరిగింది ట్యాక్స్ అనేది చూసాం. ఈక్విటీస్ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే రాలేదు ట్రేడింగ్ పరంగా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వద్దాం. ఇన్వెస్ట్మెంట్ లో ఫస్ట్ ది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. మీరు సంవత్సరం కంటే ఎక్కువ ఏదైనా స్టాక్ ని హోల్డ్ చేస్తూ ఉంటే ఇప్పటి వరకు ఎలా ఉండేదంటే సంవత్సరం మీద మీరు ఏ స్టాక్ ని హోల్డ్ చేసి లెట్స్ సే ఇవాళ కొన్నారు, సంవత్సరం కాదు 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడు అమ్మారు, లేకపోతే ఒక సంవత్సరం ఒక రోజు తర్వాత అమ్మారు, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కిందకు వెళ్తుంది. మీకు వస్తున్న లాభం ఆ స్టాక్ లో మీరు ఎంతైతే బుక్ చేసుకుంటున్నారో మీరు పెట్టిన డబ్బులు కాకుండా వస్తున్న అడిషనల్ గెయిన్ ఉంటుందా, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అందులో ₹1,00,000 వరకు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. 1,00,000 ప్రాఫిట్ వస్తే 0 ట్యాక్స్, 1,50,000 వస్తే 1,00,000 పక్కన పెట్టి 50,000 మీదే 10% ట్యాక్స్ ఉండేది ఇప్పటి వరకు. 2,00,000 వస్తే 1,00,000 పక్కన పెట్టి ఇంకొక 1,00,000 మీద 10% అంటే 10,000 ట్యాక్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేంజెస్ ని తీసుకొచ్చారంటే 1,00,000 కాదు 1,25,000 వరకు మేము మీకు ఎగ్జామ్షన్ ఇచ్చేస్తాం. ఇప్పటి వరకు అడిషనల్ గా వచ్చే 1,00,000 మీద మాత్రమే మీకు ఏ ట్యాక్స్ లేదు. కానీ ఈసారి నుంచి 1,00,000 కాదు 1,25,000 వరకు మీరు ట్యాక్సే కట్టద్దు. కానీ ఇప్పటి వరకు ఉంటున్న 10% కాదు ట్యాక్స్ ని పెంచుతున్నాం, 12.5% చేస్తున్నాం అన్నారు. ఇది పాజిటివా నెగిటివా? బికాస్ ఇందులో పాజిటివ్ ఏంటి, 1,00,000 వరకు ఇప్పుడు ఎటువంటి ట్యాక్స్ లేని కాస్త 1,25,000 వరకు పెంచారు. ఇది పాజిటివ్. అక్కడితో వదిలేస్తుంటే మార్కెట్స్ చాలా పాజిటివ్ గా తీసుకునేవి. కానీ ఇప్పటి వరకు కట్టాల్సిన 10% ట్యాక్స్ కాదు, ఇక
నుంచి 12.5% ట్యాక్స్ కట్టమంటున్నారు. ఇది నెగిటివ్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ ఇది రిమూవ్ చేసేస్తారు. 10% ట్యాక్స్ కూడా తీసేస్తారు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెట్టుకోవాల్సిన నీడ్ లేదు. బికాస్ మేము పెంచే ప్రయత్నంలో ఉన్నామనేలా గవర్నమెంట్ ఇస్తున్న క్లియర్ ఇండికేషన్ లా ఇది మనం చూడొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డెఫినెట్లీ దీంతో డిసప్పాయింట్ అయ్యారు. దాంతోనే మనకి అప్డేట్ తర్వాత స్టాక్ మార్కెట్ లో ఒక గుడ్ కరెక్షన్ వచ్చింది. ఇంట్రాడేలో సడన్ డిప్ అయితే వచ్చింది. సరే, ఇప్పుడు ఈ LTCG లో తీసుకొచ్చిన చేంజెస్ ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తాయి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇమేజ్ మనకి క్లియర్ గా సరిపోతుంది. ఓల్డ్ రూల్స్ ప్రకారం మనం ఎంత LTCG కట్టేవాళ్ళం, కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం ఎంత LTCG కడుతున్నాం. అలా చూస్తే న్యూ అంటే ఇవాళ ప్రవేశపెట్టిన రూల్ కి లాస్ట్ టైం గా ఉంటున్న రూల్ కి ఎంత తేడా ఉందనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. 5 లక్షల వరకు LTCG గెయిన్స్ వస్తున్న వాళ్ళకి కొత్తది పాతది కంపేర్ చేస్తే 1.5% దగ్గరగా తేడా ఉంది. 10 లక్షలు వస్తున్న వాళ్ళకి 2% పైగా ఉంది. అలాగే 15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు 30 లక్షలు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సంపాదిస్తున్న వాళ్ళకి గతంలో ఉంటున్న రూల్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా వాళ్ళు పే చేస్తున్నారన్నది ఈ ఇమేజ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇప్పటి వరకు 15% ఉండేది. సంవత్సరం లోపు మీరు ఏదైనా స్టాక్ ని కొని అమ్ముతుంటే 15% ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అది 20% కి వెళ్ళింది. సో ట్రేడింగ్ పరంగా FNO లో STT ని పెంచారు. ఖచ్చితంగా అది FNO యాక్టివిటీని ఎక్కువ ట్యాక్సులు పడుతుంటే డెఫినెట్లీ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ దీని రిలేటెడ్ గా యాక్టివిటీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఈక్విటీస్ పరంగా ట్రేడింగ్ లో ఎటువంటి మార్పులు లేవు. బట్ క్యాపిటల్ గెయిన్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 15% ఉండేది గతంలో, అది ఇప్పుడు 20% చేశారు. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో ఒక పాజిటివ్ ఇచ్చారు. గతంలో 1,00,000 వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు, కానీ ఇప్పుడు 1,25,000 చేస్తున్నాం. కానీ గతంలో కడుతున్న 10% కాదు, ఇప్పుడు 12.5% ట్యాక్స్ కట్టండి అని చెప్పారు. ఇంకా మీకు కింద కొన్ని ట్యాక్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపిస్తాయి. ఏంజల్ ట్యాక్స్ ఇది కార్పొరేట్స్ రిలేటెడ్ గా, పర్టికులర్ గా స్టార్ట్అప్స్ రిలేటెడ్ గా, అండ్ మిగతాది ఫారెన్ కంపెనీస్ రిలేటెడ్ గా, అండ్ గూగుల్ ట్యాక్స్ అని ఇలాంటివన్నీ కూడా మనకి నీడ్ లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేసేయండి ఈ మధ్యలో ఉన్న బ్లాక్ ని. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇంకొక చిన్న ట్విస్ట్ చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే సంవత్సరం కాదు 2 సంవత్సరాలు హోల్డ్ చేయాలనేలా చేంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలా ఉండేదంటే మీరు హోల్డ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్, లెట్స్ సే ఆ మ్యూచువల్ ఫండ్ దగ్గర 100 రూపీస్ ఉంటే అందులో లెస్ దాన్ 35 రూపీస్ అయినా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మిగతాదంతా డెట్ లో ఇతర వాటిలో చేస్తే అది డెట్ మ్యూచువల్ ఫండ్ అయ్యేది. కానీ ఇప్పుడు లెస్ దాన్ 35 ఈక్విటీలో ఉండడం కాదు, మోర్ దాన్ 65 కానీ ఒకవేళ డెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్ అయితే దాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారనేలా క్లాసిఫికేషన్ ని మారుస్తూ ఉండడం. డెట్ మ్యూచువల్ ఫండ్ లో కానీ, ఫండ్ ఆఫ్ ఫండ్స్ లో కానీ, ఫారెన్ ETFs లో కానీ, గోల్డ్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఇక నుంచి సంవత్సరం కాదు 2 సంవత్సరాలుగా మారుతుంది. చిన్న చేంజ్ కారణంగా. ఇది ఇంకా మీకు సింపుల్ గా అర్థం కావాలంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న డేటాని గమనించవచ్చు. ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కి యాజ్ ఇట్ ఈస్ 1 సంవత్సరం అనే ఒక లిమిట్ అదే ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అన్నదానికి 1 ఇయర్ రిఫరెన్స్. 1 ఇయర్ లోపల అయితే STCG, 1 ఇయర్ అబోవ్ అయితే LTCG. కానీ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా అధిక శాతం డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ కి, అండ్ మోర్ దాన్ 35% ఉంటూ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కాకపోతే ఆ మ్యూచువల్ ఫండ్ కి ఎలాంటి ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. అండ్ ఈ కొత్త రూల్స్ యాక్ట్ లో నేను చూస్తున్నంత వరకు అయితే రేపటి నుంచి అమల్లోకి వస్తాయనేలా డేటా కనిపిస్తుంది. ఐ హోప్ మీకు ట్యాక్స్ రిలేటెడ్ ఉంటున్న టోటల్ అప్డేట్స్ క్లియర్ గా అర్థమయ్యాయని. అండ్ అపార్ట్ ఫ్రమ్ ట్యాక్స్ ఈసారి బడ్జెట్ లో వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, MSMEs ని సపోర్ట్ చేయడం, మిడిల్ క్లాస్ వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం అనేలా చెప్తున్నారు. బట్ దీంట్లో నాకు ఇంట్రెస్టింగ్ గా కనిపించి అందరికీ తెలియాలనుకుంటున్న ఇంపార్టెంట్ స్కీమ్ అయితే ఇది. కొత్తగా జాబ్స్ లో జాయిన్ అవుతున్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళ జీతం సాలరీ 1 లక్ష కంటే తక్కువ ఉంటే, ప్రతి నెల 1 లక్ష కంటే తక్కువ ఉంటే, ఎవరెవరి కంపెనీస్ అయితే EPFO లో రిజిస్టర్ అయింటాయో, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో రిజిస్టర్ అయింటాయో, ఆ కంపెనీలో జాయిన్ అవుతున్న ఎంప్లాయీస్ కి 1 నెల జీతాన్ని బోనస్ గా ఇస్తారు. ఎంత జీతం ఉంటే అంత జీతం కాదు, మళ్ళీ అప్ టు 15,000 వరకు ఇస్తారు. అది కూడా 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తారు. ఇన్ సింపుల్ టర్మ్స్ 15,000 దగ్గరగా కొత్తగా జాబ్స్ లో జాయిన్ అవుతున్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళ సాలరీ 1 lakh కంటే బిలో ఉంటే గవర్నమెంట్ ఇస్తుంది. 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తుంది. దీని కారణంగా 2 కోట్లకి పైగానే ఎంప్లాయీస్ ఆర్ యూత్ బెనిఫిట్ చెందనున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇంకొక 2 స్కీమ్స్ కూడా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ లో జాబ్ క్రియేషన్ రిలేటెడ్ గా, అండ్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉద్యోగాలు ఇస్తున్నారో వాళ్ళ రిలేటెడ్ గా కూడా బెనిఫిట్ ఇచ్చేలా. బట్ మన యాంగిల్ నుంచి చూసినప్పుడు వాటికి ఏం పెద్ద ప్రియారిటీ ఉండదు కాబట్టి వాటిని డిస్కస్ చేయట్లేదు. జస్ట్ మీరు స్క్రీన్ పాస్ చేసి కూడా ఈ 2 స్కీమ్స్ ని కూడా చూడొచ్చు. మనకి తెలియాల్సిన ఇంపార్టెంట్ స్కీమ్ అయితే ఇందాక మనం మాట్లాడుకున్న స్కీమ్ A. అది గుర్తుంచుకోండి, ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అవుతున్న వాళ్ళకి. అండ్ స్టూడెంట్స్ రిలేటెడ్ గా లోన్స్ గురించి అప్ టు 7.5 lakh వరకు ఇస్తున్న లోన్స్ గురించి అప్డేట్ చేశారు. ఇది 25,000 దగ్గరగా స్టూడెంట్స్ కి బెనిఫిట్ చెందుతుందని. అండ్ ఈవెన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లో హైయర్ స్టడీస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కానీ లోన్స్ అప్ టు 10 lakhs దగ్గరగా బెనిఫిట్ ఇచ్చేలా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటుందనేలా కూడా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. బట్ ఇవేవి కూడా ప్రామినెంట్ గా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని చూపించేవి కాదు కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన నీడ్ లేదు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేస్తున్నారు. 15,000 crore 15,000 కోట్ల
కోట్ల దగ్గరగా మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్, ఈ డేటా అంతా మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించబోతున్నారని, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో భాగంగా ఈ సపోర్ట్ కేంద్రం నుంచి అందబోతుందని, ఇది అమరావతి డెవలప్మెంట్, క్యాపిటల్ డెవలప్మెంట్ కి ఇది ఉపయోగపడుతుందని, అండ్ ఈ డబ్బుల్ని త్రూ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి కేంద్రం ముందుకొస్తుందనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ దీంతో పాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాస్ వాటర్, పవర్, రైల్వేస్, రోడ్స్ అండ్ పర్టికులర్ గా 2 కారిడార్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒకటి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, రెండవది హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. వీటి రెండిటి డెవలప్మెంట్ కోసం కేంద్రం పనిచేస్తుందని, దీని కారణంగా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎకనామిక్ డెవలప్మెంట్ గ్రోత్ ఉంటుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ స్టాక్ మార్కెట్ వాళ్ళని వదిలేస్తేలా రియల్ ఎస్టేట్ వాళ్ళని కూడా పట్టుకోవాలి కదా, కాబట్టి ఈ ఇంపార్టెంట్ చేంజ్ ని కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఇండెక్సేషన్ బెనిఫిట్ రియల్ ఎస్టేట్ పరంగా రిమూవ్ చేస్తూ ఇప్పటి వరకు ఉన్న ట్యాక్స్ 20% కట్టే వాళ్ళు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రియల్ ఎస్టేట్ మీద ప్రాపర్టీ ట్యాక్స్ ని దాని ఇప్పుడు 12.5% చేశారు. 12.5% చేశారు ఫ్రమ్ 20% ట్యాక్స్. చూడడానికి చాలా పాజిటివ్ గా ఉంటది కదా, కానీ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేశారు. ఇది ఒక బిగ్ నెగిటివ్. ఎందుకంటే ప్రాపర్టీస్ ని మీరు కొన్న తర్వాత కొన్ని సంవత్సరాలు హోల్డ్ చేస్తారు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు హోల్డ్ చేస్తారు. 20-30 సంవత్సరాల క్రితం దాన్ని ఎంత పెట్టి కొన్నారంటే చాలా తక్కువకే కొనుంటారు. ₹1,00,000 ల్యాండ్ కూడా 20 లక్షలకు 30 లక్షలకి ఎప్పుడో తాతల కాలంలో కొన్న ల్యాండ్స్ ని, హౌసెస్ ని, ప్రాపర్టీస్ ని అమ్ముతూ ఉంటారు కదా. దానికి ఇండెక్సేషన్ వేసుకుంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడెప్పుడో కొన్న ప్రైస్ కాదు, ఇన్ఫ్లేషన్ తో పాటు దాన్ని పెంచుకుంటూ ఈ ప్రైస్ కి నేను కొంటున్నట్టు అజ్యూమ్ చేసుకోండి అని గవర్నమెంట్ కి మనం చెప్పి చాలా తక్కువ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇండెక్సేషన్ బెనిఫిట్ తో. దాన్ని ఇప్పుడు తీసేస్తే గతంలో మనం ఎంత కొన్నామో అదే కన్సిడరేషన్ లోకి తీసుకొని ఇప్పుడు ఎంత అమ్ముతున్నామో దానే కన్సిడరేషన్ లోకి తీసుకొని దాని మీద 12.5% ట్యాక్స్ కట్టండి అని అడుగుతున్నట్టు. నెట్ టు నెట్ ఇదేంటంటే ఒక పాజిటివ్, ఇంకొక నెగిటివ్. ఓవరాల్ గా రెండింటిని కలిపి చూస్తే అది నెగిటివ్. పాజిటివ్ అయితే 20% ట్యాక్స్ ఏం కట్టద్దు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫ్రమ్ ప్రాపర్టీ రిలేటెడ్ గా, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా 12.5 కట్టమంటున్నారు. 12.5% కానీ ఇండెక్సేషన్ తీసేస్తున్నాం అంటున్నారు. ఇది బిగ్ సర్ప్రైజ్ ఫర్ రియల్ ఎస్టేట్. సంవత్సరాలు ఎప్పటి వరకు హోల్డ్ చేసుకుందాం, వెయిట్ చేద్దాం, మంచిగా ప్రాపర్టీ పెరిగిన ఇండెక్సేషన్ బెనిఫిట్ తో తక్కువ ట్యాక్స్ కట్టచ్చు 20% అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు 12.5 కడతారు. బట్ ఇండెక్సేషన్ లేకపోవడం కారణంగా అడిషనల్ ట్యాక్స్ విత్ లాంగ్ డ్యూరేషన్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఇంపాక్ట్ అయితే నెగిటివ్ గా చూపిస్తుంది. నాకు తెలిసి జరిగిన అన్ని చేంజెస్ లో కల్లా బిగ్గెస్ట్ చేంజ్ ఏదైనా ఉందా అంటే అది రియల్ ఎస్టేట్ పరంగా తీసుకొచ్చిన చేంజ్. పర్టికులర్ గా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, తరతరాల నుంచి వస్తున్న ప్రాపర్టీస్, అవి ఎప్పుడో కొంత తక్కువ కొనేసుంటారు. హండ్రెడ్స్ లో కొన్న ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, అవి ఇప్పుడు క్రోర్స్ కి వెళ్తున్నవి కూడా ఉంటాయి, థౌసండ్స్ లో కొన్నవి లాక్స్ లో వెళ్తున్నవి కూడా ఉంటాయి. ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేయడం కారణంగా ఇండైరెక్ట్ గా భారీ ట్యాక్స్ ని ఇప్పుడు వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో రీసెంట్ గానే కొని అమ్ముతున్న వాళ్ళకి ఒక పెద్ద చేంజ్ రాకపోవచ్చు, కానీ చాలా తక్కువ కొని అలా హోల్డ్ చేసుకుంటూ వచ్చి అది నెక్స్ట్ పిల్లలకి ఇస్తూ వెళ్దాం అనుకొని ఇస్తూ వస్తూ ఉన్న వాళ్ళకి దాన్ని నెక్స్ట్ తరాల వాళ్ళు ఎప్పుడైనా సెల్ చేస్తే, ఇదే ట్యాక్స్ రూల్ తో సెల్ చేస్తే మాత్రం ఒక బిగ్ ఇంపాక్ట్ ట్యాక్సెస్ పరంగా పడుతుంది. ఎందుకంటే ఇండెక్సేషన్ అనేది ఇన్ఫ్లేషన్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఇస్తున్న వెసులుబాటు. ఇప్పటి వరకు ట్యాక్స్ లో ఇప్పుడు అది తీసేస్తే ఎంత కొన్నారు, లెట్స్ సే అది థౌసండ్స్ లో ఉంటుంది, ఎంత కమ్ముతున్నారు అది లాక్స్ లో ఉంటుంది, దాని మీద 12.5% డెఫినెట్లీ ఒక బిగ్ ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. సో ఇండైరెక్ట్ గా చూస్తూ ఉంటే స్టాక్స్ లో అయినా, గోల్డ్ లో అయినా, ఆర్ మోస్ట్ ఆఫ్ ద అసెట్ క్లాసెస్ లోకి ట్యాక్స్ అయితే 12.5% కి తీసుకొస్తున్నట్లయితే అర్థమవుతుంది. అండ్ రియల్ ఎస్టేట్ పరంగా ఇంకొక అప్డేట్ కూడా కనిపిస్తుంది. ప్యూర్లీ రియల్ ఎస్టేట్ ని ఈసారి ఎలా అయినా హిట్ చేయాలనేది స్ట్రాంగ్ ఇంటెన్షన్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకుంటున్న చర్యల పరంగా మనం అర్థం చేసుకోవచ్చు. యూజువల్ గా చాలా ప్రాపర్టీస్ ని కొనేసి రెంట్ కి ఇచ్చేసి ఆ వస్తున్న ఇన్కమ్ ని బిజినెస్ ఇన్కమ్ గా చూపించుకునే వాళ్ళు, బికాస్ మేము రెంటల్ బిజినెస్ చేస్తున్నామని. కానీ ఇక్కడ నుంచి అలా కుదరదని, అది హౌస్ ప్రాపర్టీ నుంచి వస్తున్న ఇన్కమ్ లానే దాని కన్సిడరేషన్ లోకి తీసుకుంటారని. బట్ అది రెంటల్ ఇన్కమ్ కాబట్టి దాని మీద ఒక 30% దగ్గరగా ఎగ్జామ్షన్స్ అయితే పొందొచ్చు. బట్ రెస్ట్ అనేది మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ కి వెళ్తుందని ఎలా అప్డేట్స్ చేస్తున్నారు. సో చాలా మంది సిటీస్ లో కానీ కొన్ని ప్రాంతాల్లో కానీ ప్రాపర్టీస్ కొని ఎయిర్ బిఎన్బి ఆర్ రెంటల్ వాటికి ఇచ్చేసి ఎక్కువ ఇన్కమ్ ని బిజినెస్ ఇన్కమ్ గా చూపించి గెయిన్ అవుతున్న వాళ్ళు కాస్త ఇప్పుడు తీసుకుంటున్న ఈ చేంజెస్ తో వాళ్ళు కూడా ఇది నార్మల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ గానే కన్సిడరేషన్ లోకి తీసుకోబడుతుంది. కాబట్టి ట్యాక్స్ అనేది అధికంగా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రియల్ ఎస్టేట్ పరంగా ఇండెక్సేషన్ కారణంగా ఇంపాక్ట్ అయితే ఉంటుందని అనుకుంటున్నాం కదా, అదంతా సింపుల్ కాదు. ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేయడం 100% నెగిటివ్ అని కూడా చూడడానికి లేదు. కొన్ని సందర్భాల్లో అది ఒక బిగ్ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకవేళ ఒక రియల్ ఎస్టేట్ ప్రైస్ 20 years లో 10 times పెరిగింది అనుకోండి, అంటే లాంగ్ టర్మ్ లో భారీగా పెరిగిన రియల్ ఎస్టేట్లు ఉంటాయి కదా, ప్రాపర్టీస్ ఉంటాయి కదా, వాటికి బిగ్ నెగిటివ్. దాని క్యాలిక్యులేషన్ కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను. అలా కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి హోల్డ్ చేస్తూ అది పెద్దగా పెరగకపోయినా ఆర్ రీసెంట్ టైమ్స్ లోనే ప్రాపర్టీ కొని దాన్ని సెల్ చేయాలని ప్రయత్నిస్తున్నా, అప్పుడు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ట్యాక్స్ స్లాబ్స్ అనేది అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడ 5x
విత్ ఇన్ 20 years ఎగ్జాంపుల్ లో మీరు అది గమనించొచ్చు. ఈ రెండిట్లో కూడా ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఎంత ట్యాక్స్ పడుతుందన్న క్యాలిక్యులేషన్ సింప్లిఫైడ్ వెర్షన్ లో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ సింపుల్ టర్మ్స్ ఎంత భారీగా ఆ రియల్ ఎస్టేట్ ప్రైస్ పెరిగింది అన్నది మొదటి కన్సిడరేషన్ లో ఉంటుంది. రెండవది, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దాన్ని హోల్డ్ చేస్తున్నారు, తరతరాల నుంచి వస్తుందా, అది రీసెంట్ టైమ్స్ లోనే పెరిగిందా అన్నది కూడా కన్సిడరేషన్ లోకి ఉంటుంది. నెక్స్ట్, గోల్డ్ కొనే వాళ్ళకి శుభవార్త. ఇప్పుడు మీరు గోల్డ్ ప్రైస్ ని ఇవాళ చూసారంటే సుమారుగా 10 గ్రాముల గోల్డ్ పై 3 నుంచి 4 వేల రూపాయల దగ్గరగా పడినట్టు మీకు కనిపిస్తుంది కదా. నియర్లీ 5%, 6% దగ్గరగా గోల్డ్ కమోడిటీ మార్కెట్ లో కూడా ఫాల్ అయింది. దీనికి ప్రధానమైన కారణం కస్టమ్ డ్యూటీ. వేరే దేశాల నుంచి ఇక్కడికి తెచ్చుకుంటున్న గోల్డ్ పై వేసే కస్టమ్ డ్యూటీ 6% కి తగ్గించారు. అండ్ ప్లాటినం అయితే 6.5% కి తగ్గించారు. గతంలో ఇది 10% ఉండేది, దాన్ని ఇప్పుడు 6% కి తీసుకొస్తూ ఉండడం భారీగా కస్టమ్ డ్యూటీ గోల్డ్ పై తగ్గుతున్నట్లు. కాబట్టి బంగారం ధరలు కూడా, ఇండియాలో ఉంటున్న బంగారం ధరలు కూడా అమాంతం సడన్ గా పడ్డాయి. ఇది ఒక బిగ్ సర్ప్రైజ్. గోల్డ్ కొంటున్న వాళ్ళ రిలేటెడ్ అయితే పాజిటివ్ సర్ప్రైజ్. అండ్ ఈవెన్ గోల్డ్ స్టాక్స్ లైక్ టైటాన్ కానీ, సెన్కో కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, వీటన్నిటికి కూడా ఇది పాజిటివ్ గానే మనం చూడాలి. ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ట్యాక్స్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిందని. ఇంత ఇన్ఫర్మేషన్ మీ ముందుకి ఇలా సింప్లిఫై చేస్తూ తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఉంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకొక హైలైట్ ని మీరు గమనిస్తే ఎన్పిఎస్ ఫర్ మైనర్స్ అని తీసుకొచ్చారు. సో మైనర్స్ ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద ఇప్పుడు ఎన్పిఎస్ వేయడానికి లేదు కదా. నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయడం అవ్వదు కదా. కానీ ఇక్కడ నుంచి మైనర్స్ కూడా ఎన్పిఎస్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవచ్చని, వన్స్ వాళ్ళు 18 years వచ్చాక మైనర్ ఎన్పిఎస్ అకౌంట్ కాస్త మేజర్ ఎన్పిఎస్ అకౌంట్ ఆర్ నార్మల్ ఎన్పిఎస్ అకౌంట్ గా కన్వర్ట్ అవుతుందని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎన్పిఎస్ వాత్సల్య అని కొత్త ప్లాన్ ని తీసుకొస్తున్నట్లయితే అప్డేట్ చేశారు. అడిషనల్ గా 3 crore హౌసెస్ ని ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా కన్స్ట్రక్ట్ చేస్తారని అప్డేట్ చేశారు. కానీ ఇది ప్రీవియస్ గా ఉంటున్న అప్డేటే, కొత్త సర్ప్రైజ్ ఏం కాదు. అండ్ సుమారుగా 1,48,000 కోట్లకి విలువ చేసే స్కీమ్స్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఈసారి బడ్జెట్ థీమ్ అదే అనేలా కొత్త స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టారు. అందులో కొన్నిటిని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ PMGSY ఉంది కదా, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. అందులో 4th phase లో భాగంగా 25,000 విలేజెస్ కి రోడ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయబోతున్నామని. అండ్ క్యాన్సర్ డ్రగ్స్ ని కస్టమ్ డ్యూటీ నుంచి ఎగ్జామ్ చేస్తున్నట్టు, ఈవెన్ ఫోన్స్ అండ్ వాటికి యూజ్ చేసే చార్జెస్ పై కూడా కస్టమ్ డ్యూటీని 15% కి రెడ్యూస్ చేశారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ గురించి వస్తున్న వెసులుబాట్ల గురించి మాట్లాడుకున్నా. బీహార్ వాళ్ళకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం 26,000 crore ఫండ్స్ ని అలొకేట్ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ గారు అప్డేట్ చేశారు. అండ్ అలాగే PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, అంటే ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు ఎలక్ట్రిసిటీ బిల్, ఇంకా మీరే డబ్బులు సంపాదించుకోవచ్చు అని ప్రవేశపెట్టిన స్కీమ్ 1 కోటి మందికి ఎటువంటి ఎలక్ట్రిసిటీని పే చేయకుండా అప్ టు 300 units per month వరకు ఎటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ లేకుండా ఉండేలా ఈ స్కీమ్ ని గతంలో ప్రవేశపెట్టారు. అండ్ ఈ స్కీమ్ లో ప్రవేశపెట్టినప్పటి నుంచి, ఇక్కడి నుంచి కొద్ది నెలల క్రితమే ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినప్పటి నుంచి 1,28,00,000 రిజిస్ట్రేషన్స్ వచ్చాయని, అండ్ ఆల్రెడీ 14 lakh అప్లికేషన్స్ కంప్లీట్ అయ్యాయని నిర్మలా సీతారామన్ గారు అప్డేట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీంతో పాటు ఇంకా చాలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇవి ప్రధానంగా మనం ఫోకస్ చేసి తెలుసుకోవడం కారణంగా మనకి పర్సనల్ గా వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు. లైక్ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ని 100+ బ్రాంచెస్ ఓపెన్ చేస్తారని, అండ్ కొన్ని ఇండస్ట్రియల్ పార్క్ ని కన్స్ట్రక్ట్ చేస్తారని, ఇవి కామన్ అప్డేట్స్. ముద్రా లోన్స్ రిలేటెడ్ గా, MSMEs రిలేటెడ్ గా, ఇవి కామన్ గా ప్రతిసారి బడ్జెట్ లో వచ్చే అప్డేట్స్. సో వీటిలో అయితే నేను డీటెయిల్డ్ గా మళ్ళీ డిస్కస్ చేయట్లేదు. ఈ PDF కాపీని మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. జస్ట్ డౌన్లోడ్ చేసి అలా చదవండి, సింపుల్ గా అర్థమైపోతుంది. ఇంటరాక్టివ్ ఇమేజెస్ తో ఇచ్చుంటారు కాబట్టి. నెక్స్ట్ స్టాక్ సెగ్మెంట్ కి మూవ్ అవుదాం. నెక్స్ట్, ఈ బడ్జెట్ లో చేసిన చేంజెస్ కారణంగా ఏ స్టాక్స్ కి ఎలాంటి రియాక్షన్ ఉందో చూద్దాం. ఫస్ట్ థింగ్, టొబాకో రిలేటెడ్ గా ఏ మేజర్ అప్డేట్ లేకపోతుండడం, టాక్స్, సిగరెట్స్ వీటిపైన టాక్స్ రిలేటెడ్ ఏ మేజర్ అప్డేట్ లేకపోతుండడం. ITC స్టాక్ ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, గోల్డ్ రిలేటెడ్ ఉన్న స్టాక్స్ ని గమనించారా? టైటాన్ కానీ, సెన్కో కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, స్కై గోల్డ్ కానీ, ఇవన్నీ మీరు గమనిస్తే ఇంట్రాడే సెషన్స్ లో స్ట్రాంగ్ గా పెరిగాయి. దీనికి ప్రధానమైన కారణం గతంలో ఉంటున్న కస్టమ్ డ్యూటీ 10% నుంచి 6% కి రెడ్యూస్ చేస్తూ ఉండడం. నాట్ ఓన్లీ గోల్డ్, ప్లాటినం రిలేటెడ్ గా కూడా ఈ చేంజెస్ చేస్తూ ఉండడం జ్యువెలరీ సెగ్మెంట్ లో ఉంటున్న ప్లేయర్స్ కి ఒక బిగ్ బూస్ట్ లా మనం చూడాలి. అండ్ వినియోగదారుడికి కూడా తక్కువ డబ్బులకి ఇప్పటివరకు గవర్నమెంట్ కి వెళ్తున్న ట్యాక్స్ కాస్త మనకి పడదు కాబట్టి, ఆ ట్యాక్స్ తగ్గింది కాబట్టి గోల్డ్ ప్రైజులు కూడా మీరు బులియన్ మార్కెట్ లో చూస్తే సడన్ గా ఆఫ్టర్ ఈ అప్డేట్ ఫాల్ అయ్యాయి. అండ్ దీంతో పాటు బేసిక్ కస్టమ్ డ్యూటీ మొబైల్స్ రిలేటెడ్ గా, మొబైల్ చార్జెస్ రిలేటెడ్ గా తగ్గిస్తూ 15% కి తీసుకొచ్చారు. దీని కారణంగా డొమెస్టిక్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళు, ఈ మొబైల్ ఇండస్ట్రీ పరంగా ఉంటున్న వాళ్ళకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఎదురవుతుంది. కాబట్టి గ్లోబల్ గా వచ్చే వాటి రిలేటెడ్ గా ట్యాక్స్లు తగ్గిస్తున్నారంటే ఇండియాలో తయారు చేస్తున్న మ్యానుఫ్యాక్చర్స్ కి ఇది ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కొంత డిక్సాన్ టెక్నాలజీ స్టాక్ ఇవాళ మనకి ఫాలో అయింది. నెక్స్ట్, టీమ్ లీజ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. లైక్ స్టాఫింగ్ కానీ, రిక్రూట్మెంట్, ట్రైనింగ్, పేరోల్ ప్రాసెసింగ్ అండ్ రెగ్యులేటరీ కంప్లైన్సెస్ ని వీళ్ళు అందిస్తూ ఉంటారు.
ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీలో గ్రోత్ వస్తున్నా, దాని రిలేటెడ్ ఏదైనా ఇన్సెంటివ్స్ వస్తున్నా వీళ్ళకి అది లాభం చేకూరుస్తుంది. అండ్ యాక్చువల్లీ బడ్జెట్ థీమే ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈ, మిడిల్ క్లాస్ రిలేటెడ్ గా అండ్ అందులో కూడా ఎంప్లాయీస్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండడం, ఈ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఈసారి కొంత అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తూ ఉండేసరికి ఈ టీమ్ లీజ్ ఈ సెగ్మెంట్ కి రిలేట్ అవుతున్న కంపెనీ రిలేటెడ్ గా ఇవాళ మనం బజ్ అయితే చూసాం. నెక్స్ట్ ప్రోటీన్ ఈ గవర్న్ టెక్నాలజీస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వీళ్ళ బిజినెస్ ఏంటనేది మీరు ఒకసారి అర్థం చేసుకుంటే, వీళ్ళు సిటిజన్ సెంట్రిక్ గా అండ్ పాపులేషన్ స్కేల్ లో ఉంటున్న ఈ గవర్నెన్స్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎన్ఎస్డిఎల్ లో ఒక భాగంగా ఉండేవాళ్ళు, నెక్స్ట్ మార్కెట్ లోకి వచ్చి రీసెంట్ గా లిస్ట్ అయ్యారు. వీళ్ళ కిందకి వాళ్ళ అడ్వాంటేజ్ వచ్చేలా స్టేట్మెంట్స్ ఉన్నాయంటే, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు డిజిటైజేషన్ ఆఫ్ రికార్డ్స్, సిటిజన్ రికార్డ్స్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, ఎంటైర్ ఎకానమీ రిలేటెడ్ గా డిజిటైజేషన్ చేయడానికి టెక్నాలజీ పరంగా ఫోకస్ చేస్తారనేలా నిర్మలా సీతారామన్ గారు చెప్తుండడం, ఇందులో ఈ కంపెనీ అడ్వాంటేజ్ పొందుతుందని మార్కెట్ కి ఉంటున్న ఐడియాతో స్టాక్ ఇవాళ రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్టాక్స్ లైక్ మ్యాప్ మై ఇండియా కానీ, జెనిసిస్ ఇంటర్నేషనల్ కానీ ఇంట్రాడే సెషన్స్ లో పెరగడానికి ప్రధానమైన కారణం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమావేశం తన స్పీచ్ లో అర్బన్ ఏరియాస్ లో ఉంటున్న ల్యాండ్ రికార్డ్స్ ని జిఐఎస్ మ్యాపింగ్ అండర్ లోకి తీసుకొచ్చి డిజిటైజేషన్ చేస్తారనేలా చెప్పారు. జిఐఎస్ మ్యాపింగ్ అంటే ఏంటి? జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. జిఐఎస్ అంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే ఇదొక సాఫ్ట్వేర్, మ్యాప్ ని డేటాబేస్ లో ఉంటున్న డేటాతో కంబైన్ చేసి పీపుల్ ని వాళ్ళ ఏరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని క్రియేట్ చేసుకోవడం, మేనేజ్ చేసుకోవడం, లొకేషన్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాని యాక్సెస్ చేసే విధంగా ఈ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి దీని రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేస్తారు. అర్బన్ ఏరియాస్ లో ఉంటున్న ల్యాండ్స్ ని ఇందులోకి తీసుకొస్తారు అంటూ ఉండడం, ఈ మ్యాప్ మై ఇండియా, జెనిసిస్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్స్ లో ఇవాళ మనం రియాక్షన్ ని చూసాం. అలాగే మీరు రైల్వే స్టాక్స్ ని గమనించిన, డిఫెన్స్ స్టాక్స్ ని గమనించిన, ఈవెన్ ఫర్టిలైజర్ స్టాక్స్ ని గమనించిన, గతంలో ఇన్ టర్మ్ బడ్జెట్ లో ఏం మాట్లాడారు, గతంలో ఏం మాట్లాడారు అవే కనిపిస్తున్నాయి. కానీ కొత్తగా ఏ ప్రతిపాదనలు లేకపోతూ ఉండడం, పర్టికులర్ గా ఫర్టిలైజర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఎక్కువ ఆశలు అయితే మార్కెట్ లో ఉన్నాయి. బికాస్ రూరల్ ఎకానమీని స్ట్రెంథన్ చేసేలా ఏదైనా స్టెప్స్ తీసుకుంటారనేలా సబ్సిడీస్ మీద ఎక్కువ ఆశలు అయితే పెట్టుకుంది మార్కెట్. ఫర్టిలైజర్ స్టాక్ రిలేటెడ్ గా అది జరగలేదు. అండ్ డిఫెన్స్ రిలేటెడ్ గా, రైల్వే రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఇంకా స్ట్రాంగ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది రైల్వేస్ కి అండ్ డిఫెన్స్ కి అనుకున్నది కాస్త అలా కూడా ఏం లేకుండా గవర్నమెంట్ గతంలో చేసిన ప్రతిపాదనలు అవే స్ట్రాంగ్, అవేం వీక్ ఏం కాదు, స్ట్రాంగ్. బట్ ఈసారి కొత్తగా ఏం లేకపోతుండడం మార్కెట్ కొంత డిసప్పాయింట్ అయిందంటే, డిఫెన్స్ అండ్ రైల్వేస్ మేజర్ థీమ్స్ ఎప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉండనే ఉన్నాయి. ఈసారి కొత్తవేవి లేకపోతుండడమే డిసప్పాయింట్మెంట్. కానీ ఓవరాల్ ఫోకస్ లిస్ట్ లో నుంచి, గవర్నమెంట్ లిస్ట్ లో నుంచి అయితే రైల్వేస్ అండ్ డిఫెన్స్ పక్కకు వెళ్ళలేదు. నెక్స్ట్ అలాగే షిమ్ స్టాక్స్ ని వాళ్ళు మీరు గమనిస్తే, ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు ఆఫ్టర్ అప్డేట్ స్టాక్స్ ఎలా రియాక్ట్ అయ్యన్నది. నిర్మలా సీతారామన్ గారు ఎంటైర్ ఇండస్ట్రీ, షిమ్ ఫార్మింగ్ ఇండస్ట్రీ, షింప్ అంటే ఏంటనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద పెడుతున్నాను. బికాస్ చాలా మందికి ఐడియా ఉండదు, ఇది మనం ఎక్కువ వినం పేరు. ఆ ఎంటైర్ ఇండస్ట్రీకి ఫైనాన్సింగ్ అండ్ మార్కెటింగ్ చేయడానికి నబార్డ్ దగ్గర నుంచి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి సహాయ సహకారాలు ఉంటాయనేలా. అండ్ దీంతో ఈ ఎంటైర్ సీ ఫుడ్ ఇండస్ట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ నెక్స్ట్ 1-2 ఫిజికల్ ఇయర్స్ లో 1,00,000 కోట్ల మార్క్ కి రీచ్ అవుతుందనేలా ఆఫ్టర్ నిర్మలా సీతారామన్ గారి అప్డేట్స్ మార్కెట్ లో ఎస్టిమేట్స్ రైజ్ అవుతూ ఉండడం స్విమ్ స్టాక్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ని ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ గవర్నమెంట్ వాటర్ సప్లై, సీవేజ్ ట్రీట్మెంట్, చెత్త రిలేటెడ్ గా ఉంటున్న దాన్ని ప్రాసెస్ చేసేదానికి సీవేజ్ ట్రీట్మెంట్ అండ్ శానిటేషన్ ప్రాజెక్ట్స్ ని 100 సిటీస్ కి ప్రమోట్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో వాటర్ ట్రీట్మెంట్ లో భాగంగా వాటెక్ వబాగ్ కానీ, ఈఎంఎస్ కానీ, అయాన్ ఎక్స్చేంజ్ కానీ బెనిఫిట్ చెందుతాయి. అండ్ ఈ సీవేజ్ ట్రీట్మెంట్ లో భాగంగా యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ కంపెనీ రిలేటెడ్ గా బెనిఫిట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వికసిత్ భారత్ లో భాగంగా ప్రయారిటీస్ లో వాళ్ళు చెప్తున్నది న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్ గా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ పరంగా ఎక్కువ ఫోకస్ చేస్తారనేది చెప్తున్నారు. ఈ న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇందులో చాలా సెగ్మెంట్ లో స్టాక్స్ మనకి వివిధ కేటగిరీస్ లో ప్లే చేస్తున్న కనిపిస్తున్నాయి. బట్ ఇందులోకి ఎవరు వస్తారన్న దాని రిలేటెడ్ గా కొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ రిలేటెడ్ గా కొంత టైం తీసుకొని దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇమీడియట్ గా కాకుండా కొంత టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టి దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. థర్మల్ ప్లాంట్స్ రిలేటెడ్ గా ఎన్టీపీసీ, BHEL రిలేటెడ్ గా 800 మెగావాట్ కమర్షియల్ ప్లాంట్ ఎస్టాబ్లిషన్ జరగబోతుందని, పంప్డ్ స్టోరేజ్ పాలసీ గురించి అండ్ ఎంటైర్ ఎనర్జీ థీమ్ రిలేటెడ్ గా ఎలాంటి ఫోకస్ ఉండబోతుంది అనే దాని రిలేటెడ్ గా కూడా ఈసారి గవర్నమెంట్ ఫోకస్ చేయడం జరిగింది. బట్ వీటన్నిటిలో కూడా థర్మల్ పవర్ ప్లాంట్స్ కూడా మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నది. న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్ గా, పర్టికులర్ గా స్మాల్ రియాక్టర్స్ రిలేటెడ్ గా, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ రిలేటెడ్ గా దీనికి రిలేట్ అవుతున్న స్టాక్స్ ఏ ఉన్నాయన్న దాని రిలేటెడ్ గా ఇంకొంచెం డీప్ గా స్టడీ చేస్తే మనకు అర్థం అవుతుంది. బికాస్ న్యూక్లియర్ అనగానే సోషల్ మీడియాలో చాలా స్టాక్స్ అయితే కనిపించేస్తున్నాయి. బట్ ఇన్సైడ్ ద బిజినెస్ కొన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేసేటి ఉంటాయి అండ్ కొన్ని వాటి ప్రాసెస్ లో కావాల్సిన ఎక్విప్మెంట్ ని తయారు చేసేటి ఉంటాయి. బట్ ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ రిలేటెడ్ ఉన్న బిజినెస్ గురించి ఇంకొంచెం వర్క్ చేయాలి. డేటా మీకు కమింగ్ టైమ్స్ లో షేర్ చేస్తాను. ఇఫ్ నిజంగా వీటి రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది వాటిపై అనుకుంటే. అలాగే ఇందాక హైలైట్స్ లో PM సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనలో గ్రాండ్ వెల్కమ్ వచ్చింది. కోట్లలో రిజిస్ట్రేషన్స్ జరిగాయి, లక్షల్లో అప్లికేషన్స్ ప్రాసెస్ అయ్యాయని అప్డేట్స్ చేస్తూ ఉండడం సోలార్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ కి వాళ్ళ కొంత పాజిటివిటీ
లిక్విడిటీని యాడ్ చేసింది. ఎగ్జాంపుల్ బోరోసిల్ రెన్యూబుల్స్ ని చూడండి, సోలార్ గ్లాస్ ని తయారు చేసే కంపెనీ ఇంట్రాడేలో పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ దీంతో పాటు వస్తున్న ఇంకొక అప్డేట్, ఇది నేను వెతుకుతున్నాను ఎక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారని, బట్ సోషల్ మీడియాలో వస్తున్నదైతే నో మోర్ ఇంపోర్ట్ ఎగ్జామ్షన్, ఇప్పటి వరకు ఉన్న ఇంపోర్ట్ ఎగ్జామ్షన్స్ ని కూడా తీసేస్తున్నారనడం కూడా స్టాక్ రిలేటెడ్ గా బజ్ ని క్రియేట్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. బట్ దీని రిలేటెడ్ గా నేను ఒక కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాను. ఎంటైర్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ బడ్జెట్ డాక్యుమెంట్లు అయితే చూస్తూ వచ్చాను. బట్ దీని పక్క నుంచండి, ఇది కన్ఫర్మేషన్ లా తీసుకోవద్దు. బట్ ఈ అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ఇవాళ సర్క్యులేట్ అయింది. అండ్ దీంతో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ కి నాట్ ఓన్లీ సోలార్, హైడ్రో, విండ్ మొత్తం ఈ గ్రీన్ హైడ్రోజన్ మొత్తానికి కూడా 19,100 crores దగ్గరగా బడ్జెట్ లో అలొకేషన్ ఈసారి దొరికింది. దీంతో కూడా రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ ఉంటున్న స్టాక్స్ ఇంక్లూడింగ్ ఈ బోరోసిల్ రెన్యూబుల్స్ బెనిఫిట్ చెందుతున్నాయనే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ 3 క్యాన్సర్ డ్రగ్స్ రిలేటెడ్ గా కస్టమ్ డ్యూటీస్ ని తీసేస్తుండేసరికి ఆస్ట్రాజెనెకా ఫార్మా స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఫైనలీ ఎంటైర్ స్టాక్స్ ఏవైతే బడ్జెట్ రిలేటెడ్ గా మీకు చాలా వినిపించుంటాయి కదా, అందులో నాకు ప్రధానంగా అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ గా 3 కోట్ల హౌసెస్ రిలేటెడ్ గా గతంలోనే అప్డేట్ చేశారు కాబట్టి ఆ స్టాక్స్ ఆల్రెడీ రియాక్ట్ అయిపోయాయి. కాబట్టి ఈసారి కొత్తగా చేస్తున్న దాంతో అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లో బిగ్ రియాక్షన్ ఏం రాలేదు. బట్ టు బి ఫ్రాంక్, బడ్జెట్ తర్వాతే స్టాక్స్ లేదని కొంత రియాక్షన్ ఉందా అంటే అది వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్ లైక్ వాటర్ వబాక్ కానీ యాంటోనీ వేస్ట్ రిలేటెడ్ గా ఉంటున్న మూని మనం బడ్జెట్ రిలేటెడ్ గా ఉంటున్న మూగా కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. అండ్ న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్ గా అప్డేట్స్ ఉన్నాయి కానీ దాని రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్న స్టాక్స్ ఒక నేచర్ నాకు ఏం కనిపించలేదు. ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ లో ఏ పెద్ద రియాక్షన్ ఏం కూడా ఏం లేదు. సోలార్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లో మనకి మూవ్ కనిపించింది. సో ఎనర్జీ వైజ్ గా చూస్తే సోలార్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ కొంత మూవ్ అయ్యాయి. మెటల్స్ రిలేటెడ్ గా ఇవాళ గుడ్ మూవ్ మనకు కనిపించింది. పర్టికులర్ గా గోల్డ్ రిలేటెడ్ గా డ్యూటీని తగ్గిస్తూ ఉండడం, గోల్డ్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లో బజ్ అయితే నెలకొంది. క్యాన్సర్ రిలేటెడ్ గా ఉంటున్న డ్రగ్స్ కొన్ని ఫార్మాస్యూటికల్స్ లైక్ ఆస్ట్రాజెనెకా కి అడ్వాంటేజ్ ని క్రియేట్ చేసింది. ఇంతకు మించి మీరు ఏ సెగ్మెంట్ ని చూస్తున్నా అప్డేట్స్ అయితే కొన్ని సెక్టార్స్ రిలేటెడ్ గా వినిపిస్తాయి కానీ అవి ఎప్పుడు బడ్జెట్ లో ఉండేవి అండ్ ఏదే మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తున్నావు కాదు. కాబట్టి ఓవరాల్ బడ్జెట్ ని ఇంపాక్ట్ చేస్తున్న స్టాక్స్ ఒక లిస్ట్ అయితే ఇది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టు డే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 73 పాయింట్స్ డౌన్ అయి 80,429 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 30 పాయింట్స్ డౌన్ అయి 24,479 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 502 పాయింట్స్ డౌన్ అయి 51,778 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఓపెనింగ్ నుంచి ఫస్ట్ సమ్ టైం వరకు కొంత కరెక్ట్ అయి నెక్స్ట్ ర్యాలీ అయి ఒక చిన్న క్యాండిల్ వేసి చూసారా, ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ 11:15 కి నియర్లీ ఒక 180 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో అయితే ఏకంగా 250-300 పాయింట్స్ దగ్గరగా జస్ట్ ఫ్యూ మినిట్స్ లోనే సడన్ గా ఒక్కసారి షేక్ ఇచ్చింది మార్కెట్ లో. తర్వాత కొంత టైం ఉంటూ 400 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ, 800-900 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీలో వన్ డైరెక్షనల్ గా డౌన్ సైడ్ కి ఫాల్ రావడం, అగైన్ మళ్ళీ సడన్ రివర్సల్. ఇది బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ అయితే డౌన్ సైడ్ పుట్స్, అప్ సైడ్ కాల్స్, ఎటు చూసిన వాళ్ళైనా డిపెండింగ్ అపాన్ దేర్ ఎంట్రీ ప్రాపర్ గా ప్లాన్ చేసుకోకపోతే హైలీ ఇంపాక్టెడ్, హైలీ వోల్టైల్ సెషన్ అయితే ఇవాళ ఫేస్ చేస్తుంటారు. నేను మీకు గతంలో కూడా చాలా సార్లు చెప్పాను, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ న్యూట్రల్ లో క్లోజ్ అయినట్టే ఉంటది. చాలా బడ్జెట్స్ కూడా 0.1%, 0.2% ఆర్ 0.5% ఇంతే కదా బడ్జెట్ లో మూవ్ అయిందని మనం అనుకుంటాం. కానీ ఇంట్రాడే లో చూసారా ఈ వి షేప్ లు, ఈ క్యాండిల్స్ లో వస్తున్న విక్స్, బడ్జెట్ రోజు ప్రాపర్ గా ప్లాన్ చేయకపోతే ఎంటైర్ క్యాపిటల్ ని ఎరోడ్ చేసే ఈవెంట్స్ ఇవి. ఎందుకంటే మీరు స్టాప్ లాసెస్ ని పెడతారు కరెక్టే, బట్ అవి ట్రిగ్గర్ అవ్వాలి కదా. ట్రిగ్గర్ అవ్వకుండా జంప్ అయ్యాయి అనుకోండి, గతంలో మేము ఫేస్ చేసాం అలా జంప్ అయినప్పుడు మనం ఐడియల్ గా పెట్టుకున్న క్యాపిటల్ అంతా కూడా ఆ బ్రోకర్ వాళ్ళు దాని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఎక్కడో ఒక దగ్గర దాన్ని ఎగ్జిట్ అవుతారు. అసలు మనం ప్లానే చేయని ఈవెంట్ రిలేటెడ్ గా వస్తున్న లాస్ గా అది మన అకౌంట్ లో పడుతుంది. కాబట్టి ఈ బడ్జెట్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని బిగినర్స్ కి రిపీటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో చెప్తూ వచ్చాను. అండ్ నాకైతే తెలుసుకోవాలనుంది, మీలో ఎంతమంది వాళ్ళ బడ్జెట్ రోజు ట్రేడ్ చేశారు, చేస్తే ప్రాఫిటబుల్ గా ఉన్నారా, లాస్ లో ఉన్నారా, అదొకసారి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో దట్ ఇవాళ చేసిన వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి అండ్ చేయని వాళ్ళకి కూడా ఇవాళ చేసిన వాళ్ళలో ఎలాంటి యాక్టివిటీ ఉందన్నది అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ బడ్జెట్ రిలేటెడ్ గా ఉంటున్న ట్యాక్స్ అప్డేట్స్ కానీ, హైలైట్స్ కానీ, స్టాక్స్ ని ఇంపాక్ట్ చేసినవి కానీ అన్ని మనం మాట్లాడేసుకున్నాం. లెట్స్ వెయిట్ ఇవాళ ఎలాంటి క్యాష్ మార్కెట్ యాక్టివిటీ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కనిపిస్తుందని. రీసెంట్ డేస్ లో ఐ థింక్ లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ నుంచి అనుకుంటాను వరుసగా ఎఫ్ఐఎస్ కొంటూనే ఉన్నారు అండ్ డిఐఎస్ అమ్ముతూనే ఉన్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 7 బడ్జెట్స్ ఇంత యాక్టివిటీ ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి, ఇంత బులిష్ యాక్టివిటీతో వాళ్ళు మార్కెట్ ని హిట్ చేశారు. అండ్ నేనైతే ఈవెంట్ అయిపోయింది కదా, పొజిషన్స్ ఎలా మారుతాయి, పొజిషన్స్ ఎలా అన్వైండ్ అయ్యాయి అనేది చూడాలనుకుంటున్నాను. బికాస్ ఇవాళ భారీగా ఎఫ్ఐఎస్ వాళ్ళ లాంగ్ పొజిషన్స్ ని అన్వైండ్ చేసుకొని ఉంటే, ఇవాళ ఎక్స్ట్రీమ్ గా ఉన్నారు కదా వాళ్ళు, 3.4 lakh దగ్గరగా నియర్లీ 77% దగ్గరగా వాళ్ళు లాంగ్ పొజిషన్స్ ని హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ అన్వైండ్ చేస్తే ఈ ఫాల్ వాళ్ళ లాంగ్స్ అన్వైండింగ్ కారణంగా వచ్చిందని అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి రాబోతున్న డేటా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా, క్లయింట్స్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూ డేస్, 3 days అయితే వదిలేద్దాం వాళ్ళకి. చెప్పాను కదా బడ్జెట్ తర్వాత కూడా వోల్టాలిటీ ఉంటుంది. లేదు నేను ఇవాళ వచ్చిన వోల్టాలిటీని మేనేజ్ చేసుకోగలిగే పర్సన్ నేను బిగినర్ ని కాదనుకుంటే యూర్ వెల్ అండ్ గుడ్. బట్ పర్సనల్ గా నేను బిగినర్ ఇలాంటి డేస్ లో ట్రాప్ అవుతారని అనుకుంటాను కాబట్టి దూరంగా ఉండమని సజెస్ట్ చేస్తాను.
ఇస్తాను ఇంకొక 3 days పాటు కూడా. అండ్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి, అక్కడ ఏం పెద్ద సర్ప్రైజ్ లేవు. అండ్ గుర్తుంచుకోండి కమింగ్ డేస్ లో యుఎస్ కి సంబంధించిన జీడిపి డేటా వస్తుంది. అండ్ గుర్తుంచుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ డేటా 26th July మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చే డేటా పీసీఈ డేటా. ఇది నెక్స్ట్ మార్కెట్ ఓపెనింగ్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ 31st July యుఎస్ ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంది. ఇవన్నీ కూడా ఈవెంట్స్ అన్న విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ అగైన్ ఫర్ ట్రేడర్స్ చెప్తున్నాను, ఇంకొక 3 ట్రేడింగ్ సెషన్స్ వరకు కామ్ గా ఉండండి, ఏం జరిగిపోయేది లేదు. ఎస్ కొంతమంది సంపాదిస్తున్నారని చెప్తారు, కొంతమంది లాస్ అవుతున్నారని చెప్తారు, బట్ అల్టిమేట్ గా 3 days తర్వాత మీరు ఏవైతే మార్కెట్ లో నేర్చుకున్నారో వాటికి ప్రాబబిలిటీ బాగుంటుంది. కానీ ప్రెసెంట్ ఈ వోల్టాలిటీలో బిగ్ ప్లేయర్స్ కొట్టుకుంటున్నప్పుడు స్టాప్ లాసెస్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆల్వేస్ స్టే అసైడ్ ఈవెన్ బడ్జెట్ అయిపోయిన 3 days వరకు కూడా. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ స్టాక్స్ రిలేటెడ్ ఉంటున్న అప్డేట్స్ ని త్వరగా మాట్లాడుకుందాం, బికాస్ ఇది బడ్జెట్ వీడియో. నాకు తెలుసు మీరు బడ్జెట్ కోసం బడ్జెట్ రిలేటెడ్ ఉంటున్న స్టాక్స్ కోసమే చూస్తున్నారని క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. కేవీఎస్ మాన్యన్ గారిని ఫెడరల్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ గా ఆర్బీఐ వాళ్ళు అప్రూవ్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ తన కోటాక్ మహీంద్రా బ్యాంక్ లో నుంచి వెళ్ళిపోతున్నారన్నప్పుడు తన ఫెడరల్ బ్యాంక్ లో జాయిన్ అవుతారనేలా అప్డేట్స్ అయితే స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు అది నిజమవుతూ ఫెడరల్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ గా తనని ఎన్నుకుంటున్నారనేసరికి స్ట్రాంగ్ బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న తను అండ్ ప్రీవియస్ గా కోటాక్ మహీంద్రా బ్యాంక్ లో వన్ ఆఫ్ ద లీడింగ్ పొజిషన్స్ ని హోల్డ్ చేసిన తను ఇప్పుడు ఈ బ్యాంక్ ని లీడ్ చేస్తున్నారంట. స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు పెయింట్ ప్రైజెస్ ని 1 నుంచి 1.25% వరకు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. యాక్చువల్ గా ప్రైజెస్ ని పెంచుతున్నారనే ఏషియన్ పెయింట్స్ వాళ్ళు చెప్పారు, బట్ పర్సంటేజెస్ ని సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే మార్కెట్ లో అప్డేట్ చేస్తున్నారు. ఇది 2 phases లో ఉంటుందని, August 1st ఒకసారి పెరుగుతుందని, 12th August ఇంకొకసారి పెరుగుతుందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్పైస్ జెట్ బోర్డ్ 3000 crore ఫండింగ్ ని రైజ్ చేయడానికి బోర్డ్ అప్రూవల్ ఇచ్చినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి త్రూ క్యూఐపి. సో 3,000 కోట్లు వీళ్ళు రైజ్ చేశారంటే వీళ్ళు రిలేటెడ్ ఉన్న అప్పులకు కానీ ఆపరేషన్స్ కానీ ఆ డబ్బులు యూజ్ చేస్తారని మార్కెట్ అనుకుంటూ రియాక్షన్ అయితే పాజిటివ్ గా ఇచ్చింది. నెక్స్ట్ బడ్జెట్ రిలేటెడ్ గా రియాక్ట్ అయిన స్టాక్స్ లైక్ బోరోసిల్ రెన్యూబుల్స్ కానీ టైటాన్ గురించి కానీ ఇప్పుడు నేను మాట్లాడట్లేదు, అది ఆల్రెడీ బడ్జెట్ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ లో మాట్లాడాను. ఇదే కాదు బడ్జెట్ కి రియాక్ట్ అయిన స్టాక్స్ అని బడ్జెట్ స్టాక్స్ లోనే మెన్షన్ చేశాను. నెక్స్ట్ జెన్సోల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 600 crore విలువ చేసే సోలార్ పవర్ ప్రాజెక్ట్ గుజరాత్ లో విన్ అయ్యారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది 116 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వీళ్ళు బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ని 1340 crore విలువ చేసే ప్రాజెక్ట్ ని విన్ అయ్యారనేలా కూడా 250 మెగావాట్ ప్రాజెక్ట్ ని విన్ అయ్యారనేలా కూడా అప్డేట్స్ అయితే చేశారు. సో కాన్స్టెంట్ ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ని అది రియాక్ట్ అయితే చేసింది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ సుజలాన్ ఎనర్జీ సాలిడ్ గా ఉన్నాయి నెంబర్స్ అయితే, చాలా స్ట్రాంగ్ నెంబర్స్. రెవెన్యూ క్వార్టర్ కంపారిజన్ లో డిప్ అనేట్లు కనిపిస్తుంది, కానీ మార్జిన్స్ ని చూడండి, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. దీని కారణంగా ఇయర్ ఆన్ ఇయర్ లో ఎలాగో రెవెన్యూ స్ట్రాంగ్ గానే ఉన్నాయి, బట్ క్వార్టర్ లో కూడా వీక్ రెవెన్యూస్ ఆర్ వీక్ సేల్స్ తో కూడా మార్జిన్ ఎక్స్పాన్షన్ తో డబుల్ డిజిట్స్ నియర్లీ 20% గ్రోత్ ఇన్ ప్రాఫిటబిలిటీ ఇన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే 200% గ్రోత్ ఇన్ ప్రాఫిటబిలిటీ సుజలాన్ వాళ్ళు తీసుకురాగలుగుతుండడం స్టాక్ రిలేటెడ్ గా వీటిని స్ట్రాంగ్ నెంబర్స్ గా మనం చూడొచ్చు. ఈ రీసెంట్ టైమ్స్ లో ఇది రిపీటెడ్ గా మాట్లాడుకుంటూనే వస్తున్నాం. డైరీ స్టాక్స్ చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి. రీజన్స్ కూడా హ్యాట్సన్ అగ్రో అప్పుడు మాట్లాడాను, రీసెంట్ గా దొడ్ల డైరీ నెంబర్స్ లోనూ మాట్లాడాను, ఇప్పుడు హెరిటేజ్ లో కూడా సేమ్ నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. రెవెన్యూ స్ట్రాంగ్ గా గ్రో అయింది, మార్జిన్స్ ఎక్స్పాండ్ అయ్యి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా సిగ్నిఫికెంట్ గా గ్రో అయింది. దీనికి ప్రధానమైన కారణం సమ్మర్ ఎక్స్టెండ్ అవుతుండడం అండ్ ఈవెన్ వీళ్ళు మిల్క్ ప్రైజెస్ లో కూడా హైక్ తీసుకోవడం. అండ్ రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద డైరీ కంపెనీస్ అని కూడా కేవలం మిల్క్ మీద కాకుండా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ లైక్ ఐస్ క్రీమ్స్ అని, కోవా అని, జున్ అని అండ్ మోస్ట్ ఆఫ్ ద మిల్క్ రిలేటెడ్ గా వాల్యూ డిరైవ్ చేస్తూ హైయర్ మార్జిన్ ఉంటున్న ప్రొడక్ట్స్ వైపు మూవ్ అవుతుండడం కూడా హై మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ బిజినెస్ ని ఈ డైరీ కంపెనీస్ కి అయితే అందిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ పాండి ఆక్సైడ్స్ వాళ్ళ నెంబర్స్ ని గమనించండి. క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూస్ బాగా పెరుగుతున్నాయి, ఈవెన్ ఇన్ ఫ్యాక్ట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా స్ట్రాంగ్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అయింది. అండ్ మాస్టిఫ్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. క్వార్టర్ కంపారిజన్ లో గుడ్ ఇంప్రూవ్మెంట్ ఉంది, బట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మార్జిన్స్ డౌన్ అవుతున్నాయి. రెవెన్యూ స్ట్రాంగ్ గానే గ్రో అవుతున్నా డ్యూ టు మార్జిన్ కంప్రెషన్. ప్రాఫిటబిలిటీ 24% గ్రో అయింది. అండ్ స్టాక్ పీని ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ దీని రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద ర్యాలీ ఏదైతే జరిగిందో అది ప్రెసెంట్ వస్తున్న నెంబర్స్ గురించి కాదు, ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో గవర్నమెంట్ తీసుకోబోతున్న స్టెప్స్ అండ్ వీళ్ళకి స్ట్రాంగ్ బిజినెస్ ఉంటుందని మార్కెట్ లో ఆల్రెడీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడమే స్టాక్ లో ర్యాలీకి రీజన్. బట్ అవన్నీ కూడా కమింగ్ టైమ్స్ లో ఫ్యాక్టర్ అవుతూ రావాలి. ఎల్స్ ఇంత ఎక్స్పెన్సివ్ పీఈ లో ఉంటున్నప్పుడు ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉంటే అది స్టాక్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అండ్ చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా వాల్యుయేషన్ ఫ్యాక్టర్ ని 1-2 సార్లు ఆలోచించే ఫర్దర్ స్టెప్స్ ని తీసుకోండి. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,330, ఇక్కడ నుంచి అప్ సైడ్ 24,520 అబౌవ్ 24,580. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 51,250, 51,880 ఇమీడియట్ గా అది బ్రేక్ అయితే 52,170. మీకు గుర్తుందా 51
880 కానీ బ్రేక్ అయితే టువర్డ్స్ 51-250 వరకు కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లేదు అని అనుకున్నా. ఇవాళ ఆల్మోస్ట్ ఆ జోన్స్ వరకు కూడా ఒక ఇంటెన్స్ ఫాల్ మనకి బిలో 51,880 అయితే కనిపించింది. అండ్ అప్ సైడ్ వస్తున్నప్పుడు కూడా ఇది కొంత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా ఉండే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్తుంటే 52,170-180 జోన్ వాళ్ళ చాలా టైం వరకు అక్కడ కన్సాలిడేషన్ కనిపించింది కూడా, కానీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. అబోవ్ 52,570 ఇవాళ ఓపెనింగ్ దగ్గర ఫేస్ చేసిన రెసిస్టెన్స్. రేంజ్ అంటే నో క్వశ్చన్ అనే చెప్తాను. కమింగ్ డేస్ ఒక 3 డేస్ వరకు కూడా రేంజ్ యాక్టివిటీస్ ని మార్కెట్ లో నేనైతే పర్సనల్ గా అబ్జర్వ్ చేయను. వన్స్ నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ లో ఉంటున్న మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఫర్దర్ యాక్టివిటీని, మార్కెట్ రేంజ్ యాక్టివిటీని నేను మీతో డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.